నమస్కారం విన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ సుధా వివరాల్లోకి వెళితే తప్పులు లేని శుద్ధమైన వాటర్ జాబితా రూపకల్పనకు బిఎల్ఓలు పగడ్బందీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వేప్రసన్న వెంకటేష్ చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ బిఎల్ఓలు సూపర్వైజర్ల సమీక్ష సమావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో బిఎల్ఓల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా బిఎల్ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 100% దోషరహిత ఓటర్ల జాబితా రూపొందించడమే మన ముందున్న లక్ష్యమన్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలకు బాధ్యులమవుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి పరిశీలన కార్యక్రమం గడువు పొడిగించినందున బిఎల్ఓలు మరింత శ్రద్ధగా పరిశీలన చేయాలన్నారు. డిసెంబర్ 26 వరకు ఉన్న గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఈ దృష్ట్యా రానున్న ఎన్నికల్లో కనీసం 80% పోలింగ్ జరిగేలా ఓటర్లలో అవగాహన కల్పించాలన్నారు. ఏ ప్రాంతం నుంచి తక్కువ మంది ఓటింగ్లో పాల్గొన్నారో గుర్తించి ఓటర్లలో ఎన్నికల భాగస్వామ్య సంస్కృతిని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఓటింగ్ యంత్రాల పనితీరుపై డెమో నిర్వహించారు. సమావేశంలో 65 ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఈఆర్ఓ, జెడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, అదనపు ఈఆర్ఓలు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, ఏలూరు తహసీల్దార్ బి సోమశేఖర్, ఏఈఆర్ఓఎల్ విద్యాసాగర్, ఎంపీడీఓ ప్రణవి తదితరులు పాల్గొన్నారు. జనవరి 12 కి మీరు డిస్పోజల్ కంప్లీట్ చేసేయాలని చెప్పి చెప్పారు. లాస్ట్ డేట్ ఇచ్చారు 22 దాకా మీకు డిస్పోజల్ కి టైం ఇచ్చారు. అంటే కొన్ని మీకు 15 డేస్ టైం లైన్ ఉన్నవి కొన్ని ఉంటాయి కాబట్టి జనవరి 22 దాకా మీకు టైం ఇచ్చారు. అప్లికేషన్ తీసుకోవడానికి జనవరి 5 లాస్ట్ డేట్ మీకు ఇచ్చారు. ఇది కూడా మొన్న విజయవాడలో రిలీజ్ జరిగిన తర్వాత మిగతా స్టేట్స్ కూడా కన్సిడర్ చేసి ఇచ్చారు. ఓన్లీ ఆంధ్ర కాదు, డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. వెరిఫై చేసి వాళ్ళ ఓటర్ రోడ్లో ఎన్రోల్ చేయడము, డెలికేషన్స్ డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేయడము మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక ఫస్ట్ మీకు ఏం చెప్పారో డిస్క్లైమర్ అదే రోజు చెప్తున్నాను. మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమైనా వచ్చిందంటే ఈచ్ అప్లికేషన్ విల్ బి వెరిఫైడ్. వాడు నిజంగానే ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటే మీరే ఐడెంటిఫై చేసి వాళ్ళ చేతిలో అప్లికేషన్ పెట్టించి ఉండాలి. మన పెట్టిన డెడ్ లైన్ డిసెంబర్ 9 తర్వాత కూడా చాలా ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చింది. అంటే ఏంటి, మీరు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఫామ్స్ ముందు పెట్టించలేకపోయారు. అందుకని ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చాయి. ఈసారి ఆన్లైన్ అప్లికేషన్ కూడా కన్సిడర్ చేయరు. ఏదైతే అప్లికేషన్ రావాలో అన్ని కూడా డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి క్లియర్ కట్ గా బిఎల్ఓ సింప్లీ ఇంట్రెస్టెడ్. You will simply suspend you. Then either you have to resign your job and go away, and you will never get any government job. This is the situation I am explaining to you. So, జాగ్రత్తగా next 7 days లోపల మీ ఎలక్ట్రల్ రోల్ ని సిరిఫై చేసుకోండి. మీకున్న అట్మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ అది ఒకటే, ఎలక్ట్రల్ రోల్ ని సిరిఫై చేసుకోవడం. అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత I am not responsible whatever happens. We will definitely take action. దీంట్లో 50 మంది పేరు మీద కంప్లైంట్ చేస్తే కూడా 50 మందిని కూడా సస్పెండ్ చేస్తుంటారు. రెండోది ఈఎల్సి, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ అంటారు. చునావ్ పాఠశాల, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ చునావ్ పాఠశాల అంటారు. ఇప్పుడు నుంచి మీరు అది మొదలు పెట్టుకోవాలి. అంటే నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ 83-84% లో ఉన్నప్పుడు ఏలూరు కాన్స్టిట్యున్సీ మాత్రమే 67% ఉన్నారు. ఈసారి మీకు ఇచ్చిన టార్గెట్ మినిమం 80% ఓటర్ టర్నౌట్ రావాలన్నది ఎలక్షన్ కమిషన్. యాక్చువల్లీ 82%, బట్ ఐఎమ్ టెలింగ్ యూ 80% ఇస్ ద టార్గెట్ గివెన్. సో 67 నుంచి 80% వెళ్ళాలంటే 13% మీరు ఇంప్రూవ్మెంట్ అంటారు. ఇది ఎలా చేయాలి? ఫస్ట్ యూ షుడ్ అంటే ఓటు వేసారా లేదా వెరిఫై చేయాలి. వాళ్ళు వేయలేదంటే ఎందుకు వేయలేదు, వాళ్ళు కాలేజెస్ ఏమైనా నడిపించారా ఆ రోజు, లేదు లీవ్ అని చెప్పి కలిసి వచ్చింది చెప్పి వాళ్ళు నేటివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు, వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు, అదే ఐడెంటిఫై చేయాలి. యూ హ్యావ్ టు గో టు ద కాలేజ్, టాక్ టు ద మేనేజ్మెంట్, అండర్స్టాండ్ వాళ్ళు చేశారా లేదా అన్నది రీవెరిఫై చేసుకోవాలంటే లాస్ట్ ఎలక్షన్లో బిఎల్ఏగా పనిచేసిన వాళ్ళు ఎవరో మనం చూడాలి. బూత్ లెవెల్ ఏజెంట్గా మీ పోలింగ్ స్టేషన్లో లాస్ట్ ఎలక్షన్లో ఎవరెవరు పనిచేశారో
వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడి లాస్ట్ ఎలక్షన్లో మన పోలింగ్ స్టేషన్ లిమిట్లో ఎవరెవరు ఓటు వేయలేదని మీకు ఐడియా ఉందా అంటే ఇండివిజువల్గా కాదు, బ్రాడ్గా తీసుకోవాలి. ఈ కాలేజీ మీకు వస్తారు తీసుకొని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎందుకు రాకపోయారు అన్నది ఫస్ట్ అనలైజ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ టర్నోవర్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. టర్నోవర్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ should be prepared for each polling station in ఏలూరు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ఏలూరులోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి వినతి పత్రాలు అందజేశారు. వీటన్నింటినీ పరిశీలించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా తనను నేరుగా కలుసుకోవచ్చని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరి 3వ తేదీ నుండి ఏలూరు రూరల్ మండలంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్రను చేపడుతున్న నేపథ్యంలో గురువారం ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్బయ్య ఆధ్వర్యంలో 2వ విడత ప్రజా ఆశీర్వాద యాత్ర జనవరి 3 నుంచి 10 వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. రూట్ మ్యాప్, వివిధ అంశాల మీద చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు, మండల కన్వీనర్ తేరా ఆనంద్, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజయ్ కుమార్, జయమంగళ రామారావు, ఏఎంసీ అప్పన్న ప్రసాద్, ఏలూరు రూరల్ మండలం సర్పంచులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అంటే లేదు ఏలూరు రూరల్ మండలంలో మన కొల్లేరు గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసాం, విజయవంతం చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజయానికి కృషి చేయడానికి ఇదొక మనకు నాంది. నేను చూసినట్టు అయిపోయిందని అనుకొచ్చా. ఈయనే మొదటగా వస్తాడని నేను 2,40,000 కోట్ల రూపాయలు ఘనంగా ఆయన చేసిన దానికి ప్రకారంగా మనం పూర్తి చేసి శుభ్రంగా నడిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. వడ్డీల సంఘానికి మరి పత్రికలకు వారు వచ్చారు, వారందరికీ తెలుసు. అందరం కలిసికట్టుగా చేస్తున్నటువంటి యాత్ర. ఏలూరు రూరల్ మండలంలో ఈ యాత్ర జరుగుతుంది కాబట్టి మిగతా మండలాలకి బాధ్యత లేదని కాదు, మిగతా మండలంలో అందరూ కూడా వస్తారు. అందరూ కూడా అక్కడ ప్రతిరోజు కూడా మండలం మొత్తము కూడా మన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చాలామంది కూడా యాత్రలో పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులు వస్తారు. ఈరోజు ఇప్పటికే పైడి చింతపాడికి కొంతమంది మంత్రులు, అదేవిధంగా పేరు నాని గారు వీళ్ళందరూ కూడా వస్తారని చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇంకా ఫైనలైజ్గా మిథున్ అన్న వీళ్ళందరూ కూడా వస్తారు యాత్రలో. యాత్ర భాగంలో అనేక మంది నాయకులు వచ్చి యాత్రలో పార్టిసిపేట్ చేస్తాం మేము కూడా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఫోన్లు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మన యాత్రలో భాగస్వాములు చేసుకుంటూ ప్రతి గ్రామంలో ఏమేమి ఓపెన్ చేయబోతున్నాం, ఏమేమి ఆ కార్యక్రమాలు కూడా ఇంకా డీటెయిల్డ్గా మన ఆఫీస్ నుంచి మన నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఆ విధంగా ముందుకు వెళ్దాం. మనందరం కూడా ఏకతాటిపైకి గ్రామాలన్నీ కూడా ముందుకు వచ్చి మరి ఈ ప్రజా ఆశీర్వాద యాత్రనే దిగ్విజయం చేసి మనందరం కూడా ఆ వారం రోజులు, అదే ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఆ పాదయాత్ర మనందరం కూడా ఎమ్మెల్యే గారు అడుగులో అడిగేసి మరి 2024లో జైత్రయాత్ర మన ఏలూరు రూరల్ మండలంలో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని మీ అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకి, నాయకులకి అందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ్ముడు ఆనంద్ కాదన్నయ్య కొద్దిగా 3వ తారీఖు నుంచి మాకు ఇస్తే ముందు మేము అవజేసుకుని నీకు ఇస్తామన్నారు. దానికి సరే తమ్ముడు అట్లాగే తీసుకోమని చెప్పి ఇవ్వటం జరిగింది. మరి ఏలూరు రూరల్ మండలంలో కూడా మన శాసనసభ్యులు ఏ విధంగా మీ అందరికీ తల్లో నాలుగులాగా ఉపయోగపడ్డారు, మంచో చెడు అంతా కూడా మీ అందరికీ తెలిసింది. ఇవాళ జనవరి 3వ తారీఖున 2వ దశ పాదయాత్ర ప్రారంభం అవుతుంది కనుక మరి మన ఏలూరు రూరల్ మండలం ఉన్నటువంటి మన నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని మన 14వ తారీఖున ఈ నెల ఏదైతే దుగ్గిరాల సెంటర్ నుంచి పాదయాత్ర ఎమ్మెల్యే గారు ప్రారంభించారో అదేవిధంగా మన ఏలూరు రూరల్ మండలంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది ఎమ్మెల్యే గారు చెప్తారు. పెదవేగి మండలం ఏ రీతికైతే పాదయాత్ర జయప్రదం చేశారో అంతకన్నా, ఎందుకంటే రూరల్ మండలంలో తక్కువ గ్రామాలు ఉన్నాయి, అంతకన్నా జనసందడితోటి గ్రామాల నుంచి కూడా మన ఎమ్మెల్యే గారిని సంతోషదాయకంగా ఆ పాదయాత్రలో అడుగులేసి మనం రాబోయే రోజుల్లో
ఇది ఒక సంకేతకంగా ఎమ్మెల్యే గారిని టచ్ చేస్తే నియోజకవర్గం అంతా అతలా కుతలం అవుతున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్క మనిషికి కూడా కలగాలి అంటే మనం అంట ఎమ్మెల్యే గారితో ఉండాలి. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న పర్మనెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్మికులు మరియు క్లాస్ 4 ఉద్యోగులకు మేయర్ గారి ఛాంబర్లో గురువారం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు చేతుల మీదుగా యూనిఫామ్ అందజేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ క్లాస్ 4 ఉద్యోగులు 286 మంది ఉన్నారన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహిళా కార్మికులకు 3 చీరలు, 3 జాకెట్లు, మగవారికి 2 జతలకు సరిపడా క్లాత్, అలాగే అందరికీ 2 జతల చెప్పులు, 3 టవల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా వంటి సమయంలో కూడా ప్రాణాలకు సహితం పణంగా పెట్టి ఎంతో సేవలందించారన్నారు. మీరు చేస్తున్న సేవలను ఎప్పటికీ మరువమని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపై సుధీర్ బాబు, కార్పొరేటర్లు జుజ్జువరపు విజయ నిర్మల, సబ్బన శ్రీనివాసరావు, కల్వకులు సాంబా, బత్తిన విజయ్ కుమార్, కోఆప్షన్ సభ్యులు నీతా జైన్ విజయ్ కుమార్, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళకి మనీ డైరెక్ట్ వస్తుంది. పర్వాలేదు మాట లేదు ఓకే ఎప్పుడు జాయిన్ అయ్యావమ్మా? రాకున్నట్టు తీసుకున్నట్టు కాదు వచ్చే రమేష్ గారు రెండు ఇచ్చినాడు. కాదండి మున్సిపల్ కార్పొరేషన్లో మరి పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అలాగే ఇక్కడ వర్కర్లకు కూడా ఈరోజు యూనిఫామ్ని అందజేయడం జరిగింది. మరి 296 మందికి ఈ యొక్క యూనిఫామ్ని ఇవ్వటం జరుగుతుంది. మరి వారందరూ కూడా మరి ఏలూరు కార్పొరేషన్కి ఎంతో సేవలు అందిస్తూ మరి కరోనా టైంలో కూడా
వారి ప్రాణానికి పాలంగా పెట్టి వాళ్ళందరూ కూడా ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం అలాగే మరి ఈ రోజున వారికి ఆడవాళ్ళకి మరి 3 చీరలు, అలాగే గ్లౌజులు, టవల్స్, అలాగే చెప్పులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మగవారికి మరి క్లాత్ని 2 జతలు యూనిఫామ్ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా మరి చక్కగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని మరి మరింతగా అభివృద్ధి చేసే విధంగా శానిటేషన్ విషయంలో మరి వారందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు చేసేటటువంటి సేవల్ని తప్పకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా గుర్తిస్తారని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ వారందరూ కూడా మరి ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీరందరూ కూడా విధులు నిర్వర్తించి మరి ఏలూరు నగర పాలక సంస్థకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రోజున ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్కి మరి గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఏలూరు నగర కార్పొరేషన్లో మరి ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఆడవారికి మగవారికి బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం మరి గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు, ఎంహెచ్ఓ గారి అధ్యక్షతన మరి ఇవ్వడం జరిగింది. మరి ఆ పంపిణీ కార్యక్రమం తరువాత మరి గత 3 రోజుల నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరి స్ట్రైక్లకు వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళు స్ట్రైక్లో వాళ్ళ డిమాండ్లు రాష్ట్రం నుంచి అట్లాగే గవర్నమెంట్లో నుంచి ఏదైతే వాళ్ళ డిమాండ్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి సత్ఫలితాలని గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి అందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అది అట్లా ఉంచితే శానిటేషన్ విషయం మరి సుమారు 600 మంది శానిటరీ వర్కర్సు, ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు మరి నగరంలో మరి వాళ్ళు చేసేటువంటి సేవ మరి దానిలో భాగంగానే పొద్దున్నే వాళ్ళు పనిలోకి రాకుండా ఎవరు తీసుకునే దిశగా మరి ఈ రోజున కార్పొరేషన్ చర్యలు తీసుకుంటూ ఉన్నది. మరి అట్లాగే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఏలూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్లో కొంతమంది ఉన్నారు. మరి హెడ్ వాటర్ వర్క్స్లో పనిచేసేటువంటి ఏ సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్ళకూడదు. మరి అది చట్ట విరుద్ధం. వాళ్ళు కూడా సమ్మెలోకి వెళ్ళారని కొంతమంది వెళ్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళని కూడా టెర్మినేట్ చేసే దిశగా మరి ఈ రోజున మరి ఇష్యూ జారీ చేయడం జరుగుతున్నది. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ విధుల్లో వాళ్ళు సక్రమంగా పనిచేసి కార్పొరేషన్కి అట్లాగే పబ్లిక్కి సహకరించాలని చెప్పేసి మేము వీళ్ళకి చెప్తున్నాము. అట్లాగే పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంత క్రీడాకారులు గుర్తింపు పొందేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సహకరిస్తుందని ఏలూరు ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. మండల పరిధిలో గత 3 రోజులుగా కొనసాగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆర్డీఓ గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా నిర్ణీత ఆదేశాల మేరకు భీమడోలు హైస్కూల్లో కొనసాగిస్తున్న ఖోఖో పోటీలను ఆయన తిలకించారు. అంతకుముందు తహసీల్దార్ ఎం ఇందిరాగాంధీ క్రీడాకారులను ఆర్డీఓకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ క్రీడల వల్ల విద్యపరంగా, ఉపాధి కల్పన పరంగా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు సహకరిస్తాయని పేర్కొన్నారు. క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు లొకేషన్ అధికారుల నియామకం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని 4 కేంద్రాల్లో గ్రామ, వార్డు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. నేడు నిర్వహిస్తున్న ఖోఖో పోటీలలో 4 జట్లు పాల్గొననున్నాయని వివరించారు. కార్యక్రమంలో భీమడోలు సర్వేయర్ ధర్మారావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ముత్తయ్య, వెంకట్రావు, గ్రామ రెవెన్యూ అధికారులు వినయ్, సాల్మన్ రాజు, మార్కండేయులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం లెవెల్లో సుమారు 9 రోజుల పాటు ఈ యొక్క గ్రామ స్థాయి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి.
అదేవిధంగా గ్రామ స్థాయిలో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మండల స్థాయిలోను, మండల స్థాయి విన్నర్స్ కు నియోజకవర్గ స్థాయిలోను, అదేవిధంగా జిల్లా స్థాయిలోను, రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు జరగబోతున్నాయి. అయితే మన యొక్క నియోజకవర్గము ఈ యొక్క ఉంగుటూరులో భీమడోలుకు నన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది కాబట్టి భీమడోల్లో జరుగుతున్నటువంటి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మన యొక్క భీమడోలు మండలంలో మొత్తము ఈ గ్రామ స్థాయి క్రీడా పోటీలు 4 గ్రౌండ్స్ లో జరుగుతూ ఉన్నాయి. ఈ 4 గ్రౌండ్స్ కూడా లొకేషన్ ఆఫీసర్స్ ను గౌరవ కలెక్టర్ గారు నియమించి ఉన్నారు. తహసీల్దార్ గారిని, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఏఈఆర్డబ్ల్యూఎస్ అండ్ ఈఓపీఆర్డి లొకేషన్ ఆఫీసర్స్ గా ఉన్నారు. ఒక్కొక్క గ్రౌండ్ కు ఒక లొకేషన్ ఆఫీసర్ ఉన్నారు. ఆ గ్రౌండ్ లో జరగబోతున్నటువంటి అన్ని గేమ్స్ ను వారు పర్యవేక్షిస్తారు. అయితే ఈ యొక్క గేమ్స్ మన 26వ తారీఖు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 10వ తారీఖు వరకు జరగబోతున్నాయి. దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను అటు ఎంపీడీఓస్, తహసీల్దార్స్ తో పాటు మిగతా అధికారులు ఎవరైతే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను పర్యవేక్షించడానికి గౌరవ కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు, వారందరూ కూడా పర్యవేక్షిస్తూ సుహృద్భావ వాతావరణంలో ఈ యొక్క క్రీడా పోటీలు జరిగే విధంగా, అంటే ఆరోగ్యము అంతే విధంగా ఆహ్లాదకరం రెండింటికి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క క్రీడా పోటీలు జరుగుతున్నాయి. రైతు సంక్షేమంతో పాటు ఏలూరు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సహకారంతో నిర్విరామంగా పాలకవర్గం కృషి చేస్తుందని ఏలూరు ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణలు పేర్కొన్నారు. గురువారం ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 7వ సాధారణ సమావేశం చైర్మన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రైస్ చైర్మన్ రామకృష్ణతో పాటు డైరెక్టర్లు హాజరయ్యి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీర్మానించిన అంశాలతో పాటు ప్రస్తుత సమావేశంలో చర్చించే అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా నెరుసు చిరంజీవులు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా యార్డులో రైతుల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఏ శారదారాణి మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ యొక్క సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 నెలల యొక్క ఇన్కమ్స్, ఖర్చుల మీద చర్చ జరిగింది. అలాగే మన మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మార్కెట్కి ఎట్లాగా ఆదాయాలు సమకూర్చాలని ఆయన సూచనలు, సలహాల ప్రకారం, అలాగే డైరెక్టర్ యొక్క ఆలోచనతో మార్కెట్ యార్డు ఆదాయం పెంచుతూ దాని మీద ప్లానింగ్ చేశాము. ఇప్పటికే ఆల్రెడీ గత సంవత్సరంలో మేము టార్గెట్ రీచ్ అయ్యి మన ఏలూరు మార్కెట్కి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా అదే దిశగా మాకు టార్గెట్ 2,60,00,000 ఇచ్చారు. ఆల్రెడీ ఇప్పటికీ మేము 2,20,00,000 పైచీలకు వసూలు చేశాము. టార్గెట్ పూర్తి చేస్తాము. అలాగే యార్డు అమ్మాలి సోదరుల గురించి గతంలో ఉన్న ఆయన ఇచ్చిన మాట ప్రకారం యార్డు అమ్మాలీలకి యూనిఫామ్కి పెంచుతారని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారు చెప్తూ జరిగింది. దాన్ని అమలు చేసే దిశగా నాని గారు ఆదేశించారు, కమిషనర్ గారితో మాట్లాడుతున్నాము, అది కూడా అవుద్ది. అలాగే మార్కెట్ యార్డు మనకి ఈ సోలార్ గురించి గతంలో మేము చెప్పాము, అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. కానీ డబ్బులకి ఇస్తాకి కమిషనర్ గారికి ఆర్డర్ పెట్టాము, అది కూడా 2-3 రోజుల్లో వస్తుందని చెప్పి కమిషనర్ గారికి ఫోన్ చేస్తే చెప్తున్నారు. ఇవన్నీ మేము ఏ విధంగా అయితే మార్కెట్ అభివృద్ధి చేయగలమో అదంతా చేసి చూపెట్టి నాని గారికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను ప్రజలందరూ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. ఈ రోజు నుండి 21 రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నూర్జహాన్ పెదబాబు గారు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ స్థానిక ఆర్ఆర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజు ప్రారంభమై జనవరి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ధర్మకర్తల మండలి వారు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు ఏలూరు నగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలివచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తిలకించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకత రేపు శుక్రవారం 29వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో విశేషం అన్నారు. ఈ ధర్మకర్తల మండలి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో 2 సంవత్సరాల కాలంలో స్వామివారి ఆలయాన్ని సుమారు ₹1 కోటి పైగా విరాళాలు సేకరించి అభివృద్ధి చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఈవోను మేయర్ నూర్జహాన్ పెదబాబు అభినందించారు. తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ తోలేటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ఈవో సన్యాసిరావు, అర్చకులు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యురాలు కొంపెళ్ల మంగతాయారు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి గారు శరణ్యేత్రయంబకే దేవి నారాయణ నమస్కారం. ఈరోజు మరి స్థానిక ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మరి ఈ రోజు నుంచి కూడా 21 రోజుల పాటు త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మరి ధర్మకర్తలి మండలి వారి తరఫు నుంచి ఎంతో వైభవంగా మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించుకోవడం జరుగుతుంది. మరి ఈ రోజు నుంచి ప్రారంభమై జనవరి 15వ తారీఖు వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో సాంప్రదాయంగా మరి జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలను మరి ఏలూరు నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వేలాది మంది వచ్చి మరి ఇక్కడ బ్రహ్మోత్సవాలు తిలకించి ఆ స్వామివారిని దర్శించుకోవడం మరి చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మరి రేపు సాయంత్రం మరి 29వ తారీఖున మరి చాగంటి కోటేశ్వరరావు గారు మరి ఇక్కడ ఆయన ప్రవచనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది చాలా గొప్ప విషయం. మరి ఎప్పుడు కూడా మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
మరి అదేవిధంగా ఇక్కడ ధర్మకర్తల మండలి వారు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారు కూడా మరి ఇక్కడ ఆలయానికి అభివృద్ధికి ఎంతో సహకారం అందిస్తూ దాదాపుగా ₹1 కోటి మరి విరాళాలు సేకరించి ఇక్కడ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా మరి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమిష్టిగా పనిచేసి వైసీపీకి డిపాజిట్లు లేకుండా చేసి అరాచక పాలనకు చరమగీతం పాడి ఏలూరు నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో గురువారం జనసేన టీడీపీ పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. వైసీపీ అంతమే తమ ఏకైక లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమానికి, భావితరాల భవిష్యత్తు కోసం, మంచి సమాజం నిర్మాణానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఇరువురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా పూర్తి సహకారంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇరు పార్టీల్లోని నాయకులు, కార్యకర్తల్లో ఎటువంటి విభేదాలు లేవన్నారు. దుర్మార్గమైన అరాచక పాలన చేస్తున్న వైసీపీ పార్టీ మొత్తాన్ని గంగానదిలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జనసేన టీడీపీ మైత్రి బంధం బలంగా ఉందని బడేటి చంటి, రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్ బాబు, పెద్దిబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, మరడాని రంగారావు, పూజారి నిరంజన్, జనసేన పార్టీ నాయకులు సిరిపల్లి ప్రసాద్, రాఘవయ్య చౌదరి, ధోనిపూడి లోవారాజు, ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నిమ్మల జ్యోతి కుమార్, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పబ్లిక్ లోకి వెళ్ళాలి అనేది మన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం నడవాలని చెప్పేసి కోరుకున్నాం. అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా అనేది ఎగరేసే విధంగా మనం అందరం చేద్దామని చెప్పేసి ఈ దానికి మన వాళ్ళు దానికి కోరుకుంటున్నాం. ఎక్కడైతే నియోజకవర్గంలో మనకి ప్రతి వార్డులో సమస్యలు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా సోషల్ మీడియా ద్వారా కూడా మనందరూ కూడా తెలియజేస్తూ ఉంటే ఇది ప్రభుత్వానికి చేయలేలాగా మనం చేయాలి. ఏలూరు నియోజకవర్గంలో ఈ స్థాయిలో జరుగుతుంది అని చెప్పేసి మీద ఒక ఆలోచన చేసే విధంగా చేయాలని చెప్పేసి మన ఏలూరు నియోజకవర్గ నాయకులు మాట్లాడే విషయంలో ఏంటంటే మనతో నాయకులు స్వర్గీయ బడేటి పుంజి గారి సోదరులు ఏలూరు ఇన్ఛార్జి బడేటి అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆఫీసులో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎందుకనంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పైనుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరూ కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్లామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి 5వ తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు. ఏ రోజైతే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా కూడా మేము తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లోపుగా మరి ప్రజల్ని ఎందుకనంటే మేము ప్రజలను ఉత్తినే కూర్చోబెడతాం ఇష్టం లేదు. కాబట్టి మేము ఎవరో కాలం జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఉమ్మడిగా అవ్వచ్చు, విడివిడిగా అవ్వచ్చు, మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం. తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఏలూరులో ఎగరాలి. ఎగిరే విధంగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా పనిచేస్తాం. అది మా ఉమ్మడి శపథం. తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేటట్టుగా చెయ్యాలనేదే మా లక్ష్యం. కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ప్రజలను చైతన్యవంతంలో చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు. మార్చవలసింది ముఖ్యమంత్రిని కానీ అభ్యర్థిని కాదు. ఏ రాయన్నా ఒకటి మా పల్లెడు కొట్టుకోవడానికనే సామెతను వాళ్ళు చెప్తున్నారు. తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎగురుద్దని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మొన్న కూడా సూచన చేశాం. బయట అయితే చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారో
దాన్ని ఇప్పుడు నేను ఉపోద్ఘాటించి నేను చెప్పాను వాళ్ళకి ఏ విభేదాలు పడద్దో, ఎవరికి ఇచ్చినా సరే ఎటువంటి హామీ అనేది మీ ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా నాయకులు మా ఇద్దరిని పిలుస్తారు, మా ఇద్దరికి చెప్తారు. దానివల్ల మీరేమి ఇప్పటి వరకు కూడా ఏ ద్వేషాలు కూడా ఇచ్చేయద్దని వాళ్ళకి చెప్పా, వాళ్ళు కూడా అంగీకరించారు. తప్పనిసరిగా ఏ కామెంట్లు చేసుకోమని చెప్పి ఏదైనా ఉందనంటే మా దగ్గర మా నోటీసులో పెడితే మేము సరి చేస్తాం, తప్పనిసరిగా అది మేము చూసుకుంటాం అనేది కార్యకర్తలు ఇద్దరికి కూడా చెప్పా. వాళ్ళందరూ సమన్వయంతో ఉన్నారు. ఇప్పటి వరకు ఏదీ లేదు, చిన్న చిన్న మాటలు అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి అవి కూడా రాకుండా ఉండాలని చెప్పి మేము వాళ్ళకి సందేశం ఇవ్వడం జరిగింది. నమస్తే అండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని ఇవ్వడానికి, రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని, మంచి సమాజాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలనని అంతమొందించాలి, క్రిమినల్స్ని జైల్లో ఉండాలి తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు. ఇవాళ అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే అందరూ సమిష్టిగా ఈ బందిపోటుల్ని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం అలయన్స్గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఏలూరు కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రెండో విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు, బాధ్యులు, జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం. మా యొక్క ఏలూరు కాన్స్టిట్యున్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు, నాయకుల మధ్యలో విభేదాలు లేవు, కార్యకర్తల మధ్యలో విభేదాలు లేవు. ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్లో, వాట్సాప్లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాలు అటు సెంటర్ను కానీ మేము కానీ సమిష్టిగా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి, అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితి వాళ్ళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీకి ఆపదొచ్చినా ఈ పార్టీకి ఆపదొచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అనేది మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్ అందమైన చిరునవ్వును అత్యాధునిక డిజిటల్ సౌకర్యాలతో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్ట్ వైద్యుల ద్వారా మీకందించడానికి ఏలూరు నగరంలో సినీ నటి అనుపమ పరమేశ్వరన్ చే ప్రారంభించబడింది. మా ప్రత్యేకతలు డిజిటల్ డెంటల్ కన్సల్టేషన్, ఇంట్రావోరల్ 3D స్కానింగ్ మరియు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ గా పళ్లు కట్టబడును. ఎత్తు, వంకర పళ్లు మరియు పళ్ల మధ్య ఖాళీలను ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా సరిచేయబడును. లేజర్ ద్వారా చిగుళ్ల సమస్యలు తొలగించబడును. ప్రతి పేషెంట్ వారి దంత వైద్య వివరాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వారికి అందించబడును. ఎక్స్పర్ట్ డెంటల్ కేర్, చింతచెట్టు రోడ్, త్రినాథ్ ఫ్యాషన్స్ ఎదురుగా RR పేట, ఏలూరు. ఫోన్ 9100323337. వెల్కమ్ బ్యాక్. పెదవేగి మండలం వేగివాడలో ఈ నెల 26న కత్తితో వేరంగం సృష్టించి విచక్షణారహితంగా కట్టుకున్న భార్య, అత్త మరి కొంతమందిపై దాడికి పాల్పడి ఒకరి మృతికి, మరో నలుగురికి తీవ్ర గాయాలకు కారణమైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ వివరాలు వెల్లడించారు. భార్య పుట్టింటికి వెళ్లి కాపురానికి రాకపోవడంతో కక్ష పెంచుకుని నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన పఠాన్ బాజీకి కామవరపుకోట మండలం తడికలపూడికి చెందిన షాకిరాకు 7 సంవత్సరాల కిందట వివాహమైంది. ఓ కత్తి తీసుకుని ఈ నెల 26న వేగివాడ MRC కాలనీలో ఉంటున్న తన అత్త ఆశ ఇంటికి వెళ్లి భార్యను కాపురానికి పంపించమన్నాడు. దీంతో అక్కడ ఘర్షణ జరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో అత్త ఆశను, అడ్డు వచ్చిన భీమేశ్వరరావును, భార్య షాకిరాను నరికాడు. వీరికి మద్దతుగా వచ్చిన అదే గ్రామానికి సమీరాను, ఆమె కూతురు షామీరాను కత్తితో నరికి పరారయ్యాడు. తీవ్ర గాయాల పాలైన ఆశ ఘటనా స్థలంలోనే మృతి చెందగా భార్య షాకీరా, భీమేశ్వరరావు మరో ఇద్దరిని స్థానికులు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటన జరిగిన అనంతరం కేసు నమోదు చేసిన పెదవేగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడైన పఠాన్ బాజీని అదే గ్రామంలో బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. అతను ఉపయోగించిన కత్తి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు ఛేదించిన పెదవేగి సీఐ శ్రీనివాస్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ను డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ అభినందించారు. ఇన్సిడెంట్ అయింది. దాంట్లో అతను పఠాన్ బాజీ అని చెప్పేసి ఈ వ్యక్తి యాక్చువల్గా వేగివాడలో ఉంటాడు. ఆ వేగివాడలో ఉండే వ్యక్తి అతను ఏమైందంటే ఈ తడికలపూడికి చెందినటువంటి మస్తాను తర్వాత ఆశ అనేటటువంటి వాళ్ళ యొక్క అమ్మాయి షకీరాతో వివాహం 2016లో జరిగింది. వాళ్ళ అమ్మగారితో వాళ్ళ అమ్మ ఆల్రెడీ అక్రమ సంబంధం పెట్టుకుంది. అదే తడికలపూడి చెందినటువంటి ఊసా భీమేశ్వరరావు అనే వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంకా ఏకంగా అతను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసేసి ఉంటున్నాడు. అయితే ఈ షకీరా కూడా అతన్ని బాబాయ్గా వీళ్ళకి ఉన్నటువంటి సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేయడంతో బాబాయ్గా మాట్లాడుతుంది షకీరా కూడా కంప్లైంట్. ఈ యొక్క సబ్జెక్ట్ మీద అతనికి బాగా నిరుత్సాహం వచ్చేసేసి నా భార్యను అలా పాడు చేస్తున్నాను, నా భార్యను నాకు కాకుండా చేస్తానని చెప్పేసి ఒక అక్కసుని పెంచుకొని ముందు రోజు నువ్వు నా దగ్గరికి వచ్చాయని చెప్పని అతనే నా భార్య నాకు కబరాన్ని పంపించేయమని చెప్పని అడిగాడు. పంపకపోయినా వాళ్ళు తిరిగి వాళ్ళని అతన్ని కొంచెం చేసుకొని అతన్ని అవమానించడంతో అతను బాగా బాధపడిపోయి ఇక నిన్న ప్రిపేర్ అయ్యి అతను కత్తి, అతను యాక్చువల్గా మాంసం కూడా అతను వ్యవసాయ కూలి చేస్తూ 3-4 సార్లు వారంలో 3-4 రోజులు మాంసం కొట్టుకి వెళ్తుంటాడు. ఆ మాంసం కొట్టు వాడేటటువంటి కత్తిని తీసుకొచ్చేసేసి వీళ్ళని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ పెరిగి ముందు అత్తనే దాడి చేశాడు. అత్తనే దాడి చేసేటప్పుడు అక్కడే ఉన్నాడు ఎవరైతే ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అతను ఈ ఊసా భీమేశ్వరరావు, అతను అడ్డుకోవడం ట్రై చేశారు. దాంతో అతని మీద దాడి చేసి అలాగే ఈ మా తల్లిని దాడి చేసినందుకు ఇతను భార్య కూడా అడ్డుకోవడంతో ఆ భార్య షకీరాని కూడా దాడి చేశాడు ఈ ముగ్గురిని. అలాగే దాడి చేస్తూ వీళ్ళు అసలు నా భార్యని నాకు కాకుండా చేస్తానని చెప్పేసి సమీరును అనేటువంటి ఆవిడ, ఆ తర్వాత ఆవిడ కూతురు షన్ను కూడా దీనికి కారణం వాళ్ళని చెప్పేసి ఈ 5గురి మీద దాడి చేశాడు. దాడి చేసిన క్రమంలో ఈ అత్త ఆశ ఆ యొక్క దాడిలో బాగా తీవ్రమైనటువంటి గాయాలై అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇతను ఊసా భీమేశ్వరరావు అతను కొంచెం తీవ్రమైన గాయాలవడంతో బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ హాస్పిటల్కి పంపించి అతనికి సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే నేను దీని ద్వారా తెలిసేది ఏంటంటే మనకి ఎక్కువగా ఆల్రెడీ ఇంత గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క అక్రమ సంబంధాలు అనేటటువంటివి పెట్టుకొని అక్రమ సంబంధాల ద్వారా ఇటువంటి క్రిమినల్ చర్యలకు వెళ్ళిపోవటం వలన వాళ్ళ యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు దానికని చెప్పేసి మరి అక్రమ సంబంధాలు లేకుండా అందరూ కూడా ఉండాలి. అలాగే ఇట్లాంటి దాడులు చేసుకోవటం వలన ఇప్పుడు ఇతను జైలుకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాపం ఆ పిల్లలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మొత్తం ప్రజలందరూ కూడా నేను తెలియజేసేటంటే కొన్ని ఇటువంటి అసాంఘిక చర్యలకు పాల్గొవద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారు సేవాదల్ గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశ సమగ్రతకు, ప్రజాస్వామ్యానికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆత్మ త్యాగాలు, పోరాట పటిమలు స్వతంత్రం సాధించిన వంటి ఘనత వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడు కూడా నడుచుకోవాలి అని, దేశ భద్రతకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, అందుకోసం ప్రతి కార్యకర్త కూడా సైనికుల పనిచేయాలని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మత, కుల, వర్ణ విచక్షణ లేకుండా సౌభ్రతత్వం, సమానత్వంతో ప్రజలు కలిసి ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్ర, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొల్లి రాంసూరిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ గౌడు రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రతాప బాల వెంకట సుబ్రహ్మణ్య శర్మ, బీసీసీఎల్ ప్రెసిడెంట్ వైవి మల్లేశ్వరరావు, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ నలగట్ల అనిల్ మాణిక్యం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పు మురళీకృష్ణ, నగర కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కొమ్మన సాంబశివరావు, ఎస్ గణపతిరాజు, నగర కాంగ్రెస్ కార్యదర్శి వై నాగేంద్ర, సేవాదల్ సుబ్బారావు, మీడియా ప్రతినిధి సతీష్ రాయల మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జై కాంగ్రెస్ జై కాదు కాదు సీనియర్ ర్యాంక్ పిసిసి ప్రధాన కార్యదర్శి మన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాయిన్ అయిన సందర్భంగా ఆయనకి కేసు ఆయన గతంలో కూడా కార్పొరేటర్ టికెట్ అన్నీ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సేవలు అందించారు. మధ్యలో బయటకు వెళ్ళడం జరిగింది. ఆయన నాయనాల రామ్మోహన్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు అందరూ సమక్షంలో జాయిన్ అయ్యారు. చాలా ఆనందంగా. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఏలూరు జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి మరి ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారమే పరమావధిగా పుట్టిన పార్టీలు అయితే ఈ దేశంలో ప్రజల కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం గర్వపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ వల్లనే మాత్రమే ఈ దేశం ఈ ప్రపంచంలో గర్వంగా నిలబడుతుంది తప్ప మీలాంటి విద్వేషాలు నింపే పార్టీల వల్ల కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని ప్రతి ఒక్క యువత మనసులో ఈరోజు ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో సంవత్సరానికి 2 లక్షలు అన్నాడు. మరి 4.5 సంవత్సరాలు అయింది, ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వ్యవహారాన్ని అంతా ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని అన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేస్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ గారికి విజయం చేకూర్చవలసిన అవసరం మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీ మన గౌతు సత్యేంద్ర గారు మాట్లాడారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2,050 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రత ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,50,79,534 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 338 గ్రాముల బంగారం, 7 కేజీల 906 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 41, అలాగే రద్దయిన 1000 రూపాయల నోట్లు 43, 2000 రూపాయల నోట్లు 16 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.
అంగన్వాడీల 17వ రోజు సమ్మెలో భాగంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీసు వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలను పోస్టు కార్డు రాసి వినూత్నంగా నిరసన తెలియజేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మా సమస్యలు పరిష్కరించండి, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి అని పోస్టు కార్డులు రాసి ముఖ్యమంత్రి గారికి పంపించారు. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మేనామేషాలు లెక్కించకుండా అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ మహిళ గుండెపోటుతో చనిపోవడం కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. జీవితాంతకాలం పనిచేసినటువంటి అంగన్వాడీలకు పెన్షన్ సౌకర్యం కల్పించకపోవడం బాధాకరం. ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు టి రజని, యూనియన్ కార్యదర్శి దుర్గాభవాని, పి హైమావతి, స్వప్న, కనకదుర్గ, వెంకటలక్ష్మి, మణి, మల్లిక, అరుణకుమారి, నవతి, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఈరోజు 17వ రోజుకి సమ్మె కొనసాగుతుంది. దీని ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం కారణం, జగన్మోహన్ రెడ్డి కారణం. 2018లో ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు, కనీస వేతనం 26,000 చేస్తానని, గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు పైన గ్రాడ్యుటీ ఇవ్వాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, లబ్ధిదారులు న్యాయమైన సరిపోవాలని చెప్పి అంగన్వాడీలు గత 17 రోజులుగా సమ్మె చేస్తున్నారు. నిన్ననే నెల్లూరు జిల్లాలో కాణబాయి ఎస్సీ కాలనీకి చెందిన వనజమ్మ ఆవిడ ఆత్మ మరణించింది హార్ట్ స్ట్రోక్ వల్ల. ఈ మరణ కారణం ప్రభుత్వం తప్ప కార్మిక సంఘాలు కానీ అంగన్వాడీ మట్టి కాదు. ఈ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరించడం వల్ల సమస్య కొనసాగుతుంది. స్మార్ట్ మీటర్లకి 20,000 కోట్లు ఖర్చు పెట్టి కార్పొరేట్ సంస్థలు మేలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి వాళ్ళు ఇచ్చిన హామీలకి ఏడాదికి 300 కోట్లు ఖర్చు అవుతుంది తప్ప ఎక్కువ ఖర్చు అవుతుంది. 1,000 కోట్లు అప్పులు ఇచ్చి ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పి కార్యక్రమాలు పెట్టిన ప్రభుత్వం అంగన్వాడీ సమస్య ఎందుకు పరిష్కారం చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం గారి సమస్య అన్ని పరిష్కారం చేయకపోతే రాను రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. నేను ఎమ్మెల్యేలు ఇళ్ళని ముట్టడం జరిగింది. ఈ రోజు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కార్యక్రమం ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలివస్తున్న గంజాయిని జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 2 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటుగా సుమారు 20 లక్షల రూపాయలు విలువ కలిగిన 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన లారీని, నిందితులు ఉపయోగించిన 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను అడిషనల్ ఎస్పీ నక్క సూర్యచంద్రరావు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని తమ శాఖకు అందిన సమాచారంతో వాహన తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు ధనరాజ్, బి శ్రీనివాసరావు, మస్తానయ్య, ఎస్ఐ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 1 గంట సమీపంలో మన జంగారెడ్డిగూడెం తాటియాకులవారిగూడెం చెక్ పోస్ట్ దగ్గర మన జంగారెడ్డిగూడెం ఎస్సీబీ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాసరావు గారు, అలాగే ఏలూరు డిటిఎఫ్ ధనరాజు గారి వీళ్ళ సారథ్యంలో ఒక ఐచర్ వ్యాన్ ని ఆపటం జరిగింది. దాన్ని చెక్ చేస్తే దాంట్లో 110 ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్ గా 220 కేజీలు గాంజా ఉంది దాంట్లో. ఇతను ఒక 2 డేస్ బ్యాక్ వరంగల్ లోడ్ వేసుకుని వచ్చాడు. మహారాష్ట్ర నుంచి, అహ్మద్ నగర్ అనే డిస్ట్రిక్ట్ నుంచి
ఉల్లిపాయలు లోడ్ వేసుకుని వచ్చి మన వరంగల్లో అన్లోడ్ చేసి అక్కడ నుంచి దీపక్ అనేవాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అతను రాజమండ్రి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి అవుట్స్కట్స్ లో ఇక్కడ ఈ గాంజాకి సంబంధించినటువంటి ముఠా సభ్యుడు ఒకడు ఈ ఐచర్ వ్యాన్ ని తీసుకెళ్లి సుమారు 110 ప్యాకెట్లని అన్లోడ్ చేసి అతను వివరాలను వీళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడి మరలా పంపించాడు. ఆ సమాచారం మాకు ఏలూరు DTF ఇన్స్పెక్టర్ గారికి సమాచారం రాగా మన జంగారెడ్డిగూడెం సిఐ గారు, వారి సిబ్బంది మస్తానయ్య, రామ్ ప్రకాష్, అలాగే ఇంకా ట్రైనింగ్ SCB ఇన్స్పెక్టర్ గారు కూడా దాడి చేసి పట్టుకోవడం జరిగింది. దీంట్లో 2 అరెస్ట్ చేసాం మనం. దాంట్లో సందీప్ అనే ఒక అతను అహ్మద్ నగర్ మహారాష్ట్ర, అలాగే ప్రకాష్ దూదే రాథోడ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా అహ్మదాబాద్ కి చెందిన వాళ్ళు. అక్కడ అదే ప్రాంతానికి చెందినటువంటి దీపక్, అమర్ అనే వాళ్ళు అక్కడ మెయిన్ ఫెలోస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద పంపించారు. ఇప్పుడు మనం ఈ CDR డేటా సమాచారం మీద తదుపరి దర్యాప్తులో అక్కడ లోడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ గాంజాని అమ్మిన వాళ్ళు ఎవరు, అలాగే ఎవరికి తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళని కూడా మనం ట్రేస్ అవుట్ చేసి అరెస్ట్ చేస్తాం. ఈ కేజీ 10,000 నుంచి 10,000 ఉంటుంది. 220 కేజీలు, 220 × 10,000. తన సొంత సైన్యమని గొప్పగా చెప్పుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు సైతం సమ్మెకు సన్నద్ధమవుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి ఎద్దేవా చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను స్వయంగా కలుసుకొని ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజెప్పేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర గురువారం 2వ రోజుకు చేరుకుంది. 28వ డివిజన్ పరిధిలోని బీడీ కాలనీ చెరువుగట్టు గంగానమ్మ గుడి వద్ద నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా బడేటి చంటి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విధానాలను చెప్పడంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని సీఎం గొప్పలు చెప్తున్నారని, అయితే ప్రస్తుతం ఆయనున్న పరిస్థితుల్లో 30,000 రూపాయలు ఇచ్చినా సైకోను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటి వరకు జనంతో ఆడుకున్న సీఎం ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్రంతో ఆడుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ పోటీల్లో ఆడేవారు లేరు, చూసేవారు లేరంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ రాక్షస పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ రెడ్డి నాగరాజు, 28వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ గారు, కలవలపూడి చంద్రశేఖర్, వీరబత్తుల రామారావు, MD ఖాజా, కట్రెడ్డి శేషావతారం, మచ్చా ఉమా, ఖండియాల లక్ష్మణరావు, రేఖల చిన్నారావు మరియు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు చెప్తే అంటాను నేను పద్దాక అందరికీ నేను చెప్పడం కాదు కదా. ప్రభుత్వం రావాలని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అవసరం ప్రజలకనే అవసరం అయితే మేము పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. మరి నిజంగా చెప్పాలంటారా? ఎందుకంటే అనవసరంగా చెప్తున్నారు. రావాలా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంక్షేమం ఏ విధంగా వస్తుంది. తెలుగుదేశం పార్టీతోనే మనందరికీ మంచి జరుగుతుంది. మీరు ఆలోచించండి. ఆనందంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రావాలా? అవసరమేనా? ఈ దుర్మార్గ 10 మందికి చెప్పాలి. అందరూ కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు బాగుంటుంది, అందరినీ చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఒక పునాదేశం వస్తుంది. రేపు పొద్దున నేను అది ఉపయోగపడాలి. అటు చూడు. ఓకే, చూడట్లేదు నువ్వు. శివప్రసాద్ గారు లేరా? రావాలా? తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. అందరికీ మీకేనంటే
ప్రజలు మీరు కూడా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అందరూ వ్యతిరేకించకపోతే ప్రజలందరికీ తెలియదు. అంగన్వాడీ ఆశాలు, టీచర్లు అందరూ కూడా వ్యతిరేకిస్తుంటే ప్రజలందరికీ తెలిసింది. అమ్మ వీడు దుర్మార్గుడే అనమాట, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కారంటే వీడిని మళ్ళీ రానివ్వకూడదని. అంతేనా? మీ పని మీరు చేశారు, మా పని మేము చేసి పెడతాము. అంతేనా? మీ న్యాయమైన కోరికలు తీర్చడానికి తప్పనిసరిగా నేను అక్కడే మాట మాదని మీరు అనుకున్నా పర్వాలేదు, మేము కాదన్నాం. అది మరి అంతే. ఇది అనుకుంటే పక్కన వాళ్ళకి ఈ పక్కన వాళ్ళకి చెప్పాలి. అందరూ ఒక మాట మీద ఉండాలి. కాలువ గట్టి బూత్ లో అసలు ఆ టైపుకి ఓటు కూడా ఉండదు. ఓకేనా? మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో సంకల్ప యాత్ర 2వ రోజు జరుగుతుంది 28వ డివిజన్లో. మరి ఈ రోజునే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. మరి రేపు 1 తారీఖు నుంచి 3,000 రూపాయలు ఇస్తారంట. ఆయన 3,000 రూపాయల పెన్షన్ ఏ రోజు 4 సంవత్సరాల క్రితం వచ్చింది, ఇవాళ ఇస్తూ దాన్ని ఏదో పండగ వాతావరణంలో ఇస్తున్నారని చెప్తున్నారు. ఆయన 3,000 కాదు కదా 30,000 ఇచ్చినా కూడా ఈ జనాలు ఎవరో కూడా అతను ఓట్లేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా 4.5 సంవత్సరాల్లో ఏం చేశారని అందరికీ కూడా తెలిసింది. సమస్యల పట్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, అలాగే టీచర్లు ఉన్నారో, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వరకు రోడ్లకి ఎన్ని అయితే ఉద్యమాలు చేశారో ఆ ఉద్యమాలన్నింటికి నిదర్శనమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పతనం ప్రారంభమైందని అందరికి కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ చేశానంటున్నాడు, ఒక్కటి కూడా చేయకోకుండా ఇవాళ ప్రజాభక్షక ప్రభుత్వం కింద ఏదైతే ఉన్నదో వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే పని అయిపోయిందని సంగతి తెలిసింది. కొంతమందికి టికెట్లు రాలేదని, కొంతమంది టికెట్లు వచ్చినా మేము పోటీ చేయలేమనే పరిస్థితిలో ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక పని అయిపోయిందని సంగతి అర్థమైంది. ఇవాళ ప్రెస్ మీట్ లో కూడా దీనాతి దీనంగా ఆయన చెప్పుకుంటున్నాడు. కలెక్టర్ మీటింగుల్లో ఆయన మొహం చూస్తేనే తెలిసిపోద్ది ఈ ప్రభుత్వం ఏ విధంగా అయితే అంటే ఆయనకి కనీసం ఏదైతే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయో ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనేది ఆయనకి తెలిసిపోయింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటం అనేది ఖాయం. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ రోజున తెలిసిన తర్వాతే ఎమ్మెల్యేలు మారుద్దాం అని అనుకుంటున్నారు. ఆయన ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది జనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని అనుకుంటున్నారో అదే రేపు జరగబోయేది. అదే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనేది జెండా ఎగరేయడం అనేది ఖాయం అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Thank you.